థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఈ బ్రహ్మాండానికి అనంత విశ్వానికి నా సర్వదా కృతజ్ఞతలు. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో వాచ్ చేస్తూ ఉంటే హార్టీ కంగ్రాచులేషన్స్. మెయిన్లీ ఈ వీడియో మీ కొరకే. వై? బికాజ్ ఫర్ ద ఫస్ట్ టైం మీరు మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ విజువలైజేషన్, విశ్వదర్శనం, విశ్వజ్ఞానం, ఈ వర్డ్స్ మీరు వింటున్నారు. దీనికి రిలేటెడ్ పాడ్కాస్ట్స్ కానీ వీడియోస్ కానీ మీ కంటి ముందుకు వస్తున్నాయి అంటే ఇట్స్ ఎ సైన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద సుప్రీం. ఇది ఒక సంకేతం భగవంతుడి నుంచి, విశ్వం నుండి. ఏదైతే సుప్రీం పవర్, ఏ శక్తిని ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తుందో ఆ శక్తి నుండి మీకు వచ్చిన సంకేతం అని భావించండి. తద్వారా మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఈరోజు ఏం డిస్కస్ చేస్తాము అంటే ఈ అనంత విశ్వ దర్శనం. దీని కొరకే థౌజండ్స్ ఆఫ్ పీపుల్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్, క్రోర్స్ ఆఫ్ పీపుల్ పరితపిస్తున్నారు, ప్రాక్టీసెస్ చేస్తున్నారు, సాధనలు చేస్తున్నారు, ఎన్నో ప్రక్రియలు చేస్తున్నారు విశ్వ దర్శనం కొరకు. ఎందుకు అంటే వన్స్ విశ్వ దర్శనం జరిగితే గనక, ఈ అనంత విశ్వశక్తి మీ శరీరంలోకి ప్రవేశిస్తే గనక ఎన్నో మార్పులు చేర్పులు వస్తాయి. ఒక్కసారి జీరో నుండి హీరోకి వెళ్ళొచ్చు. ఏమీ లేని స్థితి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళొచ్చు. నేమ్, ఫేమ్, రికగ్నిషన్, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, వాట్ నాట్. యూ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్, యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్. దేన్నైనా మీరు ఆకర్షించవచ్చు, దేన్నైనా మీరు సృష్టించగలరు. ఈ విశ్వ దర్శనం కొరకు చాలా మంది పరితపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నేను మీకు ఏదైతే అంశం చెప్పబోతా ఉన్నానో విశ్వ దర్శనం, విశ్వ జ్ఞానానికి రిలేటెడ్ నిగూఢంగా దాగి ఉన్న అద్భుతమైన విశ్వ జ్ఞానం అని చెప్పొచ్చు. 6 types ఆఫ్ బౌండరీస్ ఉన్నాయి విశ్వ జ్ఞానానికి సంబంధించి. దీస్ ఆర్ ప్రొటెక్షన్స్. విశ్వ దర్శనం జరగాలి అంటే, అనంత విశ్వశక్తి మీ శరీరంలోకి ప్రవేశించాలి అంటే, స్పిరిచువల్ పవర్స్ మీ శరీరంలోకి ప్రవేశించాలి అంటే ఒక 6 బౌండరీస్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ 6 బౌండరీస్ని మీరు ప్రొటెక్ట్ చేసుకొని ఒక రక్షణ కవచాన్ని, విశ్వం యొక్క హెల్ప్తో ఒక రక్షణ కవచాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటే ఏ సకల నెగిటివ్ ఎనర్జీస్ మీ శరీరంలోకి ప్రవేశించే ఛాన్సెసే లేవు. విశ్వ దర్శనం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏంట 6 types ఆఫ్ బౌండరీస్ ఏంటి, ఆ బౌండరీస్కి మీరు ఎలా ప్రొటెక్షన్ కల్పించాలి, ఈ అన్ని అంశాలు కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. గెట్ రెడీ. బుక్ అండ్ పెన్తో జాయిన్ అవ్వండి, బుక్ అండ్ పెన్తో వినండి. ఎంప్టీ హ్యాండ్స్తో మీరు వింటే ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు మిగిలేదా ఎంప్టీ హ్యాండ్సే. అదే బుక్ అండ్ పెన్తో మీరు ఈ ప్రోగ్రామ్ వింటుంటే, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీది సబ్జెక్ట్తో ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. సో మనసా వాచా కర్మణ శ్రద్ధగా వినండి. ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో, నేర్చుకుంటున్నారో ఈ విశ్వ జ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడితే అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. ఓకే. అండ్ మీరు ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తూ ఉన్నారో మీ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. ఏంటి 6 types ఆఫ్ బౌండరీస్? IPS, ETM అంటాం. ఇప్పటి వరకు ఇండియాలోనే ఎవరూ రివ్యూ చేయలేదు ఇది. ఇన్ ద గ్లోబ్ ఒక ఛానలైజ్డ్గా నో బడీ కెన్ డిస్క్రైబ్. నేను మీ అందరి కొరకు విశ్వంతో మమేకమై, ప్రకృతితో అనుసంధానమై, విశ్వంతో సత్సంగం ఉన్న సమయంలో విశ్వం ఇచ్చిన సంకేతాల మేరకు, సంకేతాలను అనుసరించి క్రియేట్ చేసిన సబ్జెక్ట్ ఇది విశ్వ జ్ఞానం. ఓకే. IPS, ETM, దీస్ 6 ఆర్ ద బౌండరీస్. ఈ 6 బౌండరీస్కి మీరు ప్రొటెక్షన్ కల్పించాలి. ఫస్ట్ ఏంటి? ఐ ఈజ్ నథింగ్ బట్ ఇంటలెక్చువల్. ఏంటి ఇంటలెక్చువల్ అంటే? ఇంటలెక్చువల్ ఈజ్ నథింగ్ బట్ మీ థాట్స్ అండ్ యువర్ ఐడియాస్. ఫస్ట్ మీరు దేనికైనా ప్రొటెక్షన్ కల్పించాలి అంటే, రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఫస్ట్ మీ థాట్స్కి అండ్ మీ ఐడియాస్కి రక్షణ కవచాన్ని ఇవ్వండి. ఎందుకు అంటే మీ వర్తమానాన్ని కానీ, విచ్ మీన్స్ మీ ప్రెజెంట్ని కానీ, మీ భవిష్యత్తుని క్రియేట్ చేసేది మీ ఆలోచనలు, మీ ఐడియాస్ మాత్రమే. సో మీరు ముందుగా ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది మీ ఐడియాస్ని, మీ థాట్స్ని. విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే ఎటువంటి థాట్స్ వస్తున్నాయి, ఎటువంటి ఐడియాస్ని మీరు కలిగి ఉన్నారు, చాలా ఇంపార్టెంట్. రోజుకి కొన్ని వేల థాట్స్ ప్రొడ్యూస్ అవుతాయి, లక్షల థాట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ ఫాలో అవుతున్న వాళ్ళకి డబ్బు కొరకు థాట్స్ రావాలి. డబ్బు కొరకు ఆలోచించండి, విశ్వ సంపద కొరకు ఆలోచించండి, అష్టైశ్వర్యాలు మీ గృహంలోకి ఎలా ఆవహించుకోవాలి, విశ్వశక్తిని మీ శరీరంలోకి ఎలా ఆవహించుకోవాలి, స్పిరిచువల్ కాస్మిక్ ఎనర్జీస్ గురించి మీరు ఆలోచించాలా.
ఎనర్జీ సెంటర్స్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ముఖ్యంగా ఫోకస్ ఆన్ మనీ 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 మనీ. విశ్వ సంపదని ఎలా ఆకర్షించాలి, ఎలా సృష్టించాలి, అవకాశాలు విశ్వమే ఇస్తుంది. దీని కొరకు మీరు ఆలోచించండి. సో ఫోకస్ ఆన్ యువర్ థాట్స్ అండ్ ఐడియాస్. అదే ఫస్ట్ది ఇంటలెక్చువల్. దానికి మీరు ఒక ప్రొటెక్షన్ కల్పించండి. సో సెకండ్ టైప్ ఆఫ్ బౌండరీ ఏంటంటే పీ ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్. మీ స్పేస్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, మీ ఇంటెన్షన్స్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. మీకున్న ఫ్రీ టైం ఉంది అంటే మీరు ఫోకస్ మొత్తం మేనిఫెస్టేషన్ మీద పెట్టాలి. విశ్వశక్తిని నా శరీరంలోకి ఎలా ఆవహించుకోవాలి, డివైన్ ఎనర్జీస్ని, కాస్మిక్ ఎనర్జీస్తో నేను నా భవిష్యత్తుని ఎలా క్రియేట్ చేసుకోవాలి, కంప్లీట్ ఫోకస్ మేనిఫెస్టేషన్. మీకు ఫ్రీ టైం దొరికిందా, డోంట్ లుక్అప్ టు ఎనీథింగ్, జస్ట్ లుక్అప్ టు ద యూనివర్స్, లుక్అప్ టు ద సుప్రీం పవర్. విశ్వజ్ఞానం, విశ్వశక్తి గురించి ఆలోచించండి. సో మీ ఫిజికల్ స్పేస్కి ఒక ప్రొటెక్షన్ని క్రియేట్ చేసుకోండి. అండ్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ సెక్సువల్. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెక్సువల్ ఎనర్జీ. ఇట్స్ ఎ డివైన్ ఎనర్జీ. ఒక మనిషి జన్మ క్రియేట్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ దట్ సెక్సువల్ ఎనర్జీ. అది ఎలా క్రియేట్ అవుతుంది? మస్కులన్ ఎనర్జీ అండ్ ఫెమినన్ ఎనర్జీ కలిసిన రోజు సెక్సువల్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఇట్స్ ఎ డివైన్ ఎనర్జీ. బట్ ఇది మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఎలా, ఈ 4 అంశాలను మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఎలా, చాలా ఇంపార్టెంట్. ప్రొటెక్ట్ యువర్ సెక్సువల్ ఎనర్జీ. విశ్వ దర్శనం జరగాలి అంటే యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ అమ్మా. దెర్ ఈస్ నో అదర్ ఆల్టర్నేటివ్ అండర్ ద స్కై అబౌవ్ ద ప్లానెట్ ఎర్త్. ఫస్ట్ ఇంటలెక్చువల్ ప్రొటెక్షన్, మీ థాట్స్కి, మీ ఐడియాస్ని ప్రొటెక్ట్ చేసుకోండి. అండ్ ఫిజికల్, మీకు ఏదైతే ఫ్రీ టైం ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోండి. అండ్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ సెక్సువల్, మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోండి. అండ్ ఈ ఈజ్ నథింగ్ బట్ ఎమోషన్. ప్రొటెక్ట్ యువర్ ఎమోషన్. ఈ హోల్ విశ్వ దర్శనం, విశ్వ జ్ఞానానికి సంబంధించి కంప్లీట్ సీక్రెట్ ఏదైనా ఉంది అంటే భావన, ఫీలింగ్స్. ఎటువంటి భావనను మీరు కలిగి ఉన్నారో దాన్నే మీరు ఆకర్షిస్తారు. ఎటువంటి భావనను మీరు కలిగి ఉన్నారో దానినే మీరు సృష్టించగలరు. ఎటువంటి భావనను మీరు కలిగి ఉన్నారో మీ భవిష్యత్తుని క్రియేట్ చేసేది, మీ ఫ్యూచర్ని డిసైడ్ చేసేది, మీ డెస్టినీని క్రియేట్ చేసేది యువర్ ఎమోషన్స్. ఎమోషన్ ఈజ్ ఎన్ ఎనర్జీ. ఎమోషన్ అంటేనే ఎనర్జీ ఇన్ మోషన్. విశ్వ దర్శనం, విశ్వ జ్ఞానం ఈ సబ్జెక్ట్ని నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్న వాళ్ళు ముఖ్యంగా కేర్ తీసుకోవాలి. ఈజ్ నథింగ్ బట్ ఎమోషన్. అండ్ టీ ఈజ్ నథింగ్ బట్ టైమ్. ప్రొటెక్ట్ యువర్ టైం. ఈరోజు గడిచిన సమయంని మీరు 1,00,000 దీపారాధన చేసినా మళ్ళీ గడిచిన సమయాన్ని తీసుకొని రాలేము. డబ్బును సృష్టించవచ్చు, క్రియేట్ చేయొచ్చు, సంపాదించవచ్చు, బట్ గడిచిన సమయాన్ని తీసుకొని రాలేము. సో ప్రొటెక్ట్ యువర్ టైం. అండ్ ఫైనల్లీ ఎమ్ ఈజ్ నథింగ్ బట్ మెటీరియలిస్టిక్ గూడ్స్, అసెట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ప్రొటెక్ట్ చేసుకోండి. ఎందుకంటే విశ్వ దర్శనం కొరకు మీరు ఆలోచించేటప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ కదా. కొంతమంది దగ్గర నుండి మీరు అసెట్స్ని పొందేటప్పుడు, మెటీరియలిస్టిక్ గూడ్స్ని పొందేటప్పుడు రైట్ వేలో తీసుకోండి. ఎందుకంటే వాటి ద్వారా ఎనర్జీస్ పాస్ అవుతాయి. ఆ ఎనర్జీస్ మీ జీవితం మీద ప్రభావితం చేస్తుంది. సో IPS, ETM, దీస్ ఆర్ ద 6 టైప్స్ ఆఫ్ బౌండరీస్. ఈ బౌండరీస్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ఇంటలెక్చువల్, పర్సనల్, సెక్సువల్ ఎనర్జీస్, ఎమోషన్, మెటీరియలిస్టిక్ గూడ్స్ అండ్ టైం. ఈ 6 బౌండరీస్కి మీరు ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంటే అనంత విశ్వం కూడా పరితపిస్తుంది. బ్రహ్మాండాన్ని నడిపించిన ఒక శక్తి ఏదైతే ఉందో మీ శరీరంలోకి ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా ఇలాంటి మేజర్ సబ్జెక్ట్ని డీకోడ్ చేయడానికి ఒక దైవ కార్యం స్టార్ట్ చేస్తున్నాను. అది ఆగస్టు 8వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, పంచభూతాల యొక్క సహకారంతో ఒక ప్రోగ్రామ్ని మీ అందరి కొరకు డిజైన్ చేయడం జరిగింది. సీజన్ 5 చాలా గ్యాప్ వచ్చింది, ఎందుకంటే మాస్టరీ క్లాసెస్, ఆ స్పెషల్ క్లాసెస్ రన్ చేస్తున్నాం లాస్ట్ 2 months నుండి. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత సీజన్ 5 స్టార్ట్ చేస్తున్నాం. లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్. ఈ అనంత విశ్వశక్తి సహాయంతో మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోండి అని చెప్పి ఒక 7 days, ఒక 1 week ప్రోగ్రామ్ ఎక్కడ ఉంటుంది? ఆన్లైన్ జూమ్ కాల్లో ఉంటుంది. మార్నింగ్ 5:45, 6 నుండి 7:30 వరకు ఒక 1.5 hour. మన సౌత్ ఇండియా నుండే కాకుండా డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళు చాలామంది NRIs జాయిన్ అవుతా ఉన్నారు. ఒక్కొక్కరికి మేజర్ రిజల్ట్స్ వచ్చే వాళ్ళందరినీ నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఫ్రమ్ ముంబై, ఫ్రమ్ సింగపూర్, ఫ్రమ్ USA, ఫ్రమ్ లండన్. ఐఎమ్ ఇన్వైటింగ్ దెమ్. ఏదో ఒక రోజు కెమెరాస్ ముందు మీకు వాళ్ళని తీసుకొస్తాను. మేజర్ రిజల్ట్స్ని చూస్తున్నారు. 1.7 crores, 2 crores ఉన్న అప్పుల్ని ఇన్ సింగిల్ ట్యాప్ సార్ట్ అవుట్ చేసేస్తున్నారు. ఎట్లా? దట్స్ ద పవర్ ఆఫ్ సుప్రీం, దట్స్ ద పవర్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ, దట్స్ ద పవర్ ఆఫ్ డివైన్ ఎనర్జీ.
ప్రొవైడెడ్ ఆ విశ్వశక్తి మీ శరీరంలోకి ఆవహించాలా. దానికి రిలేటెడే విశ్వానికి నిగూఢంగా దాగి ఉన్న విశ్వశక్తికి రిలేటెడ్ 7 days ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం, దైవ కార్యం. ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి కూడా విశ్వం యొక్క అనుగ్రహం ఉండాలా. ఇఫ్ నాట్ ఆ ప్రోగ్రాంలో రిజిస్టర్ కూడా అవ్వలేరు. డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. త్వరలో కలుద్దాం. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. జై హింద్. కలుద్దాం.